వంశీ గారు, ఈ సంక్రాంతికి అన్ని కామెడీ సినిమాలు వస్తున్నాయని ట్రైలర్లో కామెడీ పెట్టారా? ఎక్కడ చాలా దాచినట్టు అనిపిస్తోంది. అంటే తను నవీన్ చెప్పినట్టు ఇప్పుడు అనగన్ ఐ మీన్ జాతిరత్నాల్లో అంటే ఫుల్ ఆన్ గ్యాగ్స్ తో పంచులు ఇలా వెళ్ళిపోతూ ఉంటది. ఇది కూడా ఇప్పుడు ఒక సింపుల్ కథ, ఒక గోదావరి జిల్లాలో కుర్రోడు అమ్మాయి వెనకాల పడటం, అమ్మాయిని లవ్ లో పడేయటం, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం, ప్రాబ్లం రావటం. ప్రాబ్లం వచ్చిందో జనరల్ గా ప్రాబ్లం అంటే ఎప్పుడు మనకు వచ్చేది డబుల్ ప్రాబ్లమ్సే కదా. సో ప్రాబ్లం రావటం, ఆ ప్రాబ్లం నుంచి బయటికి ఎలా పడాలి అనుకున్న టైంలో ఇప్పుడు దాకా కొంచెం రివీల్ చేయింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా ఇట్లానే గోదావరి జిల్లాలో ఈ టోన్ లోనే వెళ్తుంది, సోగ్గాడు చిన్న ఆయన ఇలాంటి ఈ టోన్ లోనే వెళ్తుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం ఒక స్పేస్ తర్వాత సడన్ గా సినిమా ఒక పొలిటికల్ హ్యూమర్, పొలిటికల్ సెటైర్ గా మారుతుంది. సెకండ్ హాఫ్ అంతా ఇంకా లాస్ట్ 45 minutes ఆఫ్ ద ఫిల్మ్ ఒక పొలిటికల్ సెటైర్. అంటే ఎవరిని కించపరిచేటట్టు ఆ సెన్స్ లో కాదు, పల్లెటూరుల్లో దాని ప్రెసిడెంట్ అంటారు కదా, ఆ ఊరు ప్రెసిడెంట్, అది చిన్నదిలేండి, ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఓ సీరియస్ లీడర్ అలా స్పేస్ లో కాదు, ఒక చిన్న నవీన్ స్టైల్లో ఏదన్నా ఒక చిన్న ఎటకారం చేస్తున్నట్టే అప్పటికప్పుడు డబ్బులు సంపాదించాలి అంటే కుర్రోళ్ళు ఏదన్నా అదే ఆలోచిస్తారు కదా, సినిమాల్లోకి వెళ్ళిపోవాలి లేదంటే పాలిటిక్స్ లోకి వెళ్ళిపోవాలని అన్నట్టుగా ఒక చిన్న ఊపు వస్తుంది కదా కుర్రోళ్ళకి ఎటకారంగా. ఆ ఎటకారం స్పేస్ లోనే ఒక చిన్న పొలిటికల్ సెటైర్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. అంటే కథలో నుంచే వస్తుంది అది.